వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశ చరిత్రలో 2026 మార్చి 31 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మైలురాయి. దశాబ్దాలుగా దేశ శాంతికి, ముఖ్యంగా అణగారిన గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్ద అడ్డుగోడగా మారిన నక్సలిజాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విజయవంతంగా అణిచివేసింది. ప్రధాని మోదీ దృఢ సంకల్పం, హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మక చొరవతో ప్రకటించిన నక్సల్స్ ముక్త్ భారత్ లక్ష్యం క్షేత్రస్థాయిలో సాకారమైంది. కేంద్ర ప్రభుత్వం నక్సలిజం పట్ల పాత ధోరణులను ప్రక్కన పెట్టి జీరో టాలరెన్స్ విధానంతో ఒక బహుముఖ వ్యూహాన్ని అమలు చేసింది. సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు మరియు రాష్ట్రాల ప్రత్యేక పోలీసు విభాగాలు కలిపి ఆపరేషన్ కగర్ వంటి కఠినమైన ఆపరేషన్ల ద్వారా అబూజ్మడ్ లాంటి దట్టమైన అడవుల్లోని మావోయిస్టు నాయకత్వాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. నక్సలైట్లు ఏ ప్రాంతాలనైతే వెనుకబాటుతనంతో ఉంచాలని చూశారో ఆ ప్రాంతాలకు రోడ్లు, మొబైల్ టవర్లు, బ్యాంకులు, ఏకలవ్య మోడల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కనెక్టివిటీ పెరగడంతో మావోయిస్టుల ఉనికి దెబ్బతింది. తుపాకీ వీడి జనజీవన శ్రవంతిలో కలవాలనుకునే వారి కోసం ప్రభుత్వం మంచి పునరావాస పథకాలను ప్రవేశపెట్టింది. దీనివల్ల వేలాది మంది లొంగిపోయి గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ వ్యూహాల వల్ల 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం భౌతికంగా అంతరించిపోయింది. అడవుల్లో మావోయిస్టుల సాయుధ సామ్రాజ్యం కూలిపోయినప్పటికీ ఆ మహమ్మారి ఇంకా పూర్తిగా సమసిపోలేదు. క్షేత్రస్థాయిలో తుపాకులు మూగబోయిన వేళ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులు తమ వ్యూహాన్ని మార్చాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు వ్యవస్థ ఇప్పుడు భారతదేశంపై సమాచార యుద్ధానికి తెరలేపింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్న వామపక్ష సంస్థలు భారతదేశాన్ని అంతర్జాతీయంగా ఒక అణచివేత రాజ్యంగా, మానవ హక్కుల ఉల్లంఘనదారుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన రెడ్ స్పార్క్, అమెరికాకు చెందిన బ్యాండ్ థాట్ వంటి వేదికలు మావోయిస్టు సిద్ధాంతాలను, హింసను ప్రేరేపించే పత్రాలను డిజిటల్ రూపంలో విస్తరింపజేస్తున్నాయి. ఐసీఎస్, పీడబ్ల్యూవై వంటి నెట్వర్క్లు భారతదేశ రక్షణ చర్యలను జాతి నిర్మూలనగా అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. జర్మనీకి చెందిన డెమో వోల్కడెనెన్, అమెరికా, ఫ్రాన్స్ల ది రెడ్ హెరాల్డ్ వంటివి భారత ఆర్థిక వృద్ధిని, గిరిజన సంక్షేమ కార్యక్రమాల్ని సామ్రాజ్యవాదంగా చిత్రీకరిస్తున్నాయి. ఐటీయూసీ, డబ్ల్యూఎఫ్టీయు, వియా క్యాంపెసినా వంటి సంస్థలు భారతదేశంలో అంతర్గత కల్లోలాన్ని సృష్టించడానికి, దేశ ప్రతిష్టను దిగజార్చి విదేశీ పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సాయుధ పోరాటం కంటే ప్రమాదకరమైంది మేధో ప్రపంచంలో జరిగే కుట్ర. దీనినే అర్బన్ నక్సలిజం, ఎకడమిక్ టెర్రరిజం అని పిలుస్తారు. బ్రిటన్కి చెందిన ఆల్ఫాషా, జర్మనీకి చెందిన కాలికా మెహతా వంటివి స్వయం ప్రకటిత మేధావులు అంతర్జాతీయ పత్రికలలో భారతదేశానికి వ్యతిరేకంగా నిరంతరం తప్పుడు వ్యాసాలు రాస్తున్నారు. భీమా కారేగావ్ కేసులో దేశ ప్రధానిని హతమార్చడానికి జరిగిన కుట్రలో లభించిన డిజిటల్ ఆధారాలను వీరు పూర్తిగా విస్మరించి దేశద్రోహ నిందితులను మానవ హక్కుల రక్షకులుగా ప్రపంచానికి చూపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆపరేషన్ కగర్ సఫలం కావడంతో లండన్ వీధుల్లోనూ, యూరప్ విశ్వవిద్యాలయాల్లోనూ ఈ శక్తులు నిరసన ప్రచారాలను చేపట్టాయి. టర్కీ, నేపాల్లోని కొన్ని వామపక్ష రాజకీయ పార్టీలు వీరికి నిధులు అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ అంతర్జాతీయ ప్రచార యుద్ధాన్ని తిప్పికొట్టడానికి మోదీ ప్రభుత్వం సాంప్రదాయ భద్రతకే పరిమితం కాకుండా సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాధించిన అపూర్వ అభివృద్ధిని, గిరిజన మహిళలు స్టార్టప్లు నడపడం, అడవుల్లోని పిల్లలు ఐఐటి, ఎయిమ్స్లలో సీట్లు సాధించడం వంటి విజయగాథలను అంతర్జాతీయ వేదికలపై డిజిటల్ సాక్ష్యాలతో ఉంచుతుంది. విదేశీ మీడియా, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల తప్పుడు నివేదికలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగా ఖండిస్తూ దేశ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తుంది. G20 వంటి వేదికలపై భారతదేశం తన ప్రజాస్వామ్య బలాన్ని చాటి చెప్పింది. భగవాన్ బీర్సా ముండా జయంతిని జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా ప్రకటించడం, గిరిజన మహిళను దేశ ప్రథమ పౌరురాలుగా చేయడం వంటి చర్యలు విదేశీ కమ్యూనిస్టుల అబద్ధపు ప్రచారాల పునాదులను కదిలించాయి. 2026 మార్చి 31 నాటికి సాధించిన నక్సల్స్ ముక్త్ భారత్ కేంద్ర ప్రభుత్వ బలమైన రాజకీయ సంకల్పానికి నిదర్శనం. అడవుల్లో తుపాకులు పోయినా విదేశీ వేదికలపై సాగుతున్న ఈ సమాచార యుద్ధాన్ని భారత్ పూర్తిగా గెలవాల్సి ఉంది. ఈ అంతర్జాతీయ కుట్రలను తిప్పికొట్టడానికి భద్రతా దళాలతో పాటు దేశంలోని మేధో సమాజం, ప్రతి ఒక్క పౌరుడు జాతీయవాద స్ఫూర్తితో నిలబడాలి. అప్పుడే భారతదేశం అంతర్గతంగా సురక్షితంగా, బాహ్యంగా అజేయంగా నిలుస్తోంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.